హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. దానికి పొట్లకాయని సన్నగా కట్ చేసుకొని వాటికి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక విజిల్ రానివ్వాలన్నమాట. ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోండి. అట్లాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం ముద్ద కూడా వేసేసి బాగా కలిపాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకోవడమే. ఇవి వేసుకొని పైన సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలిదిప్పేసేసి తీసేయడమే. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు మొత్తాన్ని బాగా వేసేసి బాగా కలిదిప్పాలి. ఇది బాగా చిలికిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పొట్లకాయ కూర అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందేమో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ.